నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా యువత మహిళలు పరిశ్రమల స్థాపనలో ముందడుగు వేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని రావులపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని కొబ్బరి, అరటి, చేపల ఉత్పత్తుల ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. యువత తమ కాళ్లపై తాము నిలబడాలని, ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయినాథ్, జయచంద్ర, ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ, ఫిషరీస్ ఏడీ వర్ధన్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు, ఎంపీడీఓ చాగంటి సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ కూడా మహిళలకైతే 35% సబ్సిడీ కూడా వస్తుంది, రుణం వస్తుంది, తక్కువ వడ్డీ వస్తుంది, అనుమతులు వస్తాయి, మీకు ట్రైనింగ్ ఇస్తారు, మార్కెటింగ్ తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికంటే మార్కెట్ కూడా ఎలా చేసుకోవాలో మార్కెట్ కూడా టైఅప్ చేస్తారు. మీకు అన్ని రకాల గైడెన్స్, ట్రైనింగ్, పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా టెక్నాలజీ అంటే ఏదైనా మిషనరీ లాంటిది ఏదో ఉపయోగించుకోవాలన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు అవన్నీ నేర్పుతారు. మిమ్మల్ని అడిగేది ఏంటంటే వారు చెప్పే పథకాలన్నీ వినాలి. ఈ ఒక్కరోజు మీటింగ్ మనకి ఏదో పడైపోయి మనకు రోజు వచ్చేసి సబ్సిడీ వచ్చేసి మనం ఏదో చేసేసుకుంటామని కాదు. ముందు మీ ఆలోచన తెలవాలి. మీ ఆలోచన ఏంటనేది మీకు ఏది మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేసుకోగలరు, మీ సమర్థత ఏంటి, మీకు ఏది మీద ఇంట్రెస్ట్ ఉంది, మీ యొక్క కెపాసిటీ ఏంటి, ఏదైనా మీ సైడ్ నుంచి ఎంత సహకారం చేసుకుంటారా, మీకు స్థలం కానీ లేదా ఏదైనా షెడ్యూల్ కానీ లేదా రూపాయలు కానీ పెట్టుకునే అవకాశం ఉంటే దానికి తగ్గే ఇస్తారు. ఏ మీడియా వరకు గవర్నమెంట్ ఇచ్చిన దానిలో మీరేమి గ్యారెంటీ ఇవ్వలేము అనుకుంటారో దానికి తగ్గే చెప్తారు. వివిధ రకాలైనటువంటి పథకాలు వివిధ రకాలైనటువంటి ఉన్నాయి. ఇక ఉన్న కొబ్బరి కానీ, అరటి కానీ, లేదా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు కానీ, వ్యాపారం అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద వ్యాపారాలు అందులో చిన్నవి కాదు. ముందు చిన్నగా స్టార్ట్ చేస్తే దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ఇంతవరకు ఏం జరిగిందంటే సబ్సిడీ వస్తే సబ్సిడీ అన్ని రకాలు అన్ని రకాల నుంచి రైతుగా మీకు ఎగ్జిబిషన్ పెట్టి ఒక 2 రోజుల పాటు ఇక్కడ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ మేనేజర్లు ఉంటారు, అనుమతులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రుణాలు శాంక్షన్ చేయించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఆ రోజున చాలా వరకు మన నియోజకవర్గంలో 50 మంది ఇక్కడ మనం చదువుతున్న పరిశ్రమలు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని మా అందరి ఆలోచన. దానికోసమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీనికి సత్యంగా చూసుకోవాలి. దయచేసి అట్లా నిశ్శబ్దంగా మీకు అవసరం లేకపోతుంది. సమయాలు మాట్లాడినాల్లో ఈ ఎదుగుతో ఎన్ని ఏమన్నా వచ్చి మరి మళ్ళీ అనుకోవడం కానీ కొంతమంది బాగుంటారు. ఇది చట్టంలో అది మారుకోవడంలో అలా కుటుంబంలో అవమానం చెప్తే బాగుందా చూసుకోవడానికి బాగుంటుంది. విషయం చేస్తే మీరు చెప్పచ్చు. ఎవరైనా ఖాళీ ఉన్నారేమో చెప్తే ఈ వ్యాపారం ఈ పరిశ్రమ పెట్టుకుంటే ఉపయోగపడుతుంటే వాళ్ళు చెప్పచ్చు. ఇది మొదలు పెడుతున్నాం. తర్వాత దేవతలో 4-5 ఎకరాలు చూసుకుంటున్నాం. అక్కడ బనానా బనానా అది అడిగి అక్కడ చిప్స్ కానీ, పౌడర్ కానీ, కోకోనట్ ద్వారా కానీ రకరకాల ఉత్పత్తులు మన అక్కడ బనానా సెంటర్ పెట్టే ఇంక్యుబేషన్ సెంటర్ ఎకరానికి కంపెనీ తయారు చేస్తున్నాం. తర్వాత ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టేసి అందరూ పనులు చేసుకోలేదు. ఎవరైనా కొంచెం వ్యాపారం చేసుకుంటే బిల్డింగ్ కట్టేసి ఖాళీ చేసేసి మంచి పెడతారు. ట్రక్ అండ్ అవుట్డోర్
కావాలో 20 కావాలి, 5 కావాలి, 20 కావాలి, వ్యాపారం కంటికి ఇస్తారు. అవసరం అక్కడ పెట్టి మీరు పని చేసుకోవచ్చు. మీ మనుషులు తీసుకొని మీకు ఓడించే మిషన్ పెట్టుకుని ఆ వ్యాపారం చేసుకోవచ్చు.